ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాక్ మాస్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ రాక్ మాస్ క్వాలిఫికేషన్లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఆర్క్యూడి గురించి నేర్చుకుంటాం, నెక్స్ట్ ఆర్ఎంఆర్ గురించి నేర్చుకుంటాం, ఇంకొకటి క్యూ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ ఆర్క్యూడి. వాట్ ఈస్ ఆర్క్యూడి గురించి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్క్యూడి, అసలు ఆర్క్యూడి అంటే ఏంటిది? రాక్ క్వాలిటీ డిసిగ్నేషన్. RQD is nothing but rock quality designation or rock quality designation. It is developed by the evaru oka Deere ane scientist. It is developed by the Deere scientist. According ee rock quality designation lo మనం ఏం వాడతాం? డబుల్ ట్యూబ్ కోర్ బ్యారెల్ వాడతాం. డబుల్ ట్యూబ్ కోర్ బ్యారెల్. ఏ సైజు? NX కోర్ సైజ్. డయా ఎంత? 54 mm డయా మనం వాడతాం. సో ఆర్క్యూడి ఫార్ములా ఏంటిది? ఆర్క్యూడి యొక్క ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ కోర్ లెంత్ more than 10 centimeters divided by total core run into 100%. సో ఇది ఆర్క్యూడి. అసలు ఆర్క్యూడి అంటే ఏంటిది? రాక్ క్వాలిటీ డిసిగ్నేషన్. ఓకే, ఇట్స్ గుడ్. సో దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు? డీర్ అయిన ఒక సైంటిస్ట్ చేశారు. అసలు ఆర్క్యూడి అంటే ఏంటిదంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్. దిస్ ఈజ్ ద సర్ఫేస్. సో సర్ఫేస్ లోపల ఏముంటాయి? నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది ఇట్లా ఉంటాయి. సర్ఫేస్ లోపల ఏం చేస్తావు? నువ్వు కోర్ శాంపిల్ అనేది తీసుకోవాలి. ఏం చేయాలి? కోర్ శాంపిల్ అనేది తీసుకోవాలి. ఈ కోర్ శాంపిల్ తీసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు పైనుంచి ఒక బోర్ హోల్ అనేది డ్రైవ్ చేయాలి. ఏం చేయాలి? బోర్ హోల్ అనేది డ్రైవ్ చేస్తున్నావు. బోర్ హోల్ అని డ్రైవ్ చేసినప్పుడు ఏ కోర్ శాంపిల్? డబుల్ ట్యూబ్ కోర్ బ్యారెల్. ఇక్కడ ఎంత? డబుల్ ట్యూబ్ కోర్ బ్యారెల్, NX కోర్ సైజు, 54 mm డయాతోటి నువ్వు కోర్ శాంపిల్ అనేది తీసుకున్నావు. ఈ కోర్ శాంపిల్ తీసుకున్నప్పుడు నీకు ఏం డేటా వచ్చింది? కోర్ శాంపిల్ అనేది ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇట్లా హారిజంటల్ పెట్టి కోర్ శాంపిల్ అనేది ఇట్లా వచ్చి మధ్యలో ఒక లేయర్ ఇట్లా వచ్చింది, ఒక లేయర్ ఇట్లా వచ్చింది, ఒకటి ఇట్లా వచ్చింది, ఒకటి ఇట్లా వచ్చింది. ఇట్లా నెంబర్ ఆఫ్ లేయర్స్ కింద వచ్చినాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 12 centimeters, ఇది 8 centimeters, ఇది 3 centimeters, ఇది 14 centimeters, ఇది 10 centimeters, ఇది 11 centimeters, ఇది 2 centimeters, ఇది 8 centimeters ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో ఆర్క్యూడి అంటే ఏంటిది? రాక్ క్వాలిటీ యొక్క డిసిగ్నేషన్. ఈ రాక్ క్వాలిటీ యొక్క డిసిగ్నేషన్ తెలుసుకోవడమే ఆర్క్యూడి. ఈ రాక్ అనేది ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడమే ఆర్క్యూడి. సో ఆర్క్యూడి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ కోర్ లెంత్ మోర్ దెన్ 10 centimeters డివైడెడ్ బై టోటల్ కోర్ రన్. అంటే ఈ శాంపిల్లో ఈ టోటల్ కోర్ రన్ ఇది 1 meter అనుకో ఎగ్జాంపుల్. ఈ టోటల్ కోర్ రన్ 1 meter. ఈ 1 meterలో ఏదైతే మోర్ దెన్ 10 centimeters ఉంటుందో, నాట్ ఇంక్లూడింగ్ 10 centimeter. 10 centimeter ఉంటే తీసుకోకూడదు. ఏదైతే మోర్ దెన్ 10 centimeters ఉంటుందో అది మాత్రమే ఆర్క్యూడిని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోవాలి. either 10 centimeter is more than 10 centimeter is nothing but 11, 12 or 10.1, 10.2 or either 11, 12 we should take. సో ఇక్కడ ఏమేమి తీసుకుంటాం క్యాల్కులేషన్ చేయడానికి? 12 centimeters తీసుకుంటాం, 8 centimeter తీసుకోం, 3 centimeter తీసుకోం, 14 centimeter తీసుకుంటాం, 10 తీసుకోం, 11 తీసుకుంటాం. సో ఆర్క్యూడి క్యాలిక్యులేషన్ చేయడానికి మోర్ దెన్ 10 centimeters ఏదైతే ఉందో ఆ లేయరు ఇక్కడ ఏదైనా ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ కోర్ శాంపిల్లో ఏదైతే 10 centimeters కంటే ఎక్కువ ఉందో దాన్ని మాత్రమే ఆర్క్యూడిని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకొని ఆ టోటల్ కోర్ రన్ ఎంత ఉన్నది అది కిందేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఏమొస్తుంది? ఇది క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. ఈ సమ్ వాల్యూ ఇది మరి ఆ ఆర్క్యూడి అనేది ఈ రాక్ అనేది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా మనకి ఎట్లా తెలవాలి? ఈ రాక్ అనేది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అనేది ఎట్లా తెలవాలంటే సమ్ వాల్యూ వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 25 to 50, 50 to 75,
75 to 90, 90 to 100 ఉంటుంది. సో లెస్ దెన్ 25 ఉంటుంది అనుకో వెరీ పూర్, 25 to 50 ఉంటేనేమో పూర్, 50 to 75 ఉంటేనేమో గుడ్, ఇది వెరీ గుడ్, ఇది ఎక్సలెంట్. ఓకేనా? సో సింపుల్ ఆర్క్యూడీ అంటే సింపుల్. ఏంటిది ఆర్క్యూడీ అంటే రా క్వాలిటీ డిసిగ్నేషన్. నువ్వు ఏదైతే కోర్ శాంపిల్ తీస్తావో ఆ కోర్ శాంపిల్లో ఏదైతే మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ ఉంటుందో, ఏదైతే ఆ లేయర్ విత్ కంటిన్యూస్గా మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ ఏదైతే ఉంటుందో వితౌట్ ఎనీ జాయింట్స్ ఆర్ వితౌట్ ఎనీ డిస్కంటిన్యూటీస్ లేకుండా కంటిన్యూస్గా ఆ కోర్ అనేది కంటిన్యూస్గా 10 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుందో అదిని మాత్రం ఆర్క్యూడీని క్యాలిక్యులేషన్ చేయడానికి మాత్రం తీసుకుంటాం. ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆర్క్యూడీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది లెస్ దెన్ 25 ఉంటేనేమో వెరీ పూర్ అంటాం, 25 to 50 ఉంటేనేమో పూర్ అంటాం, 50 to 75 ఉంటేనేమో గుడ్ అంటాం, 75 to 90 ఉంటేనేమో వెరీ గుడ్ అంటాం, 90 to 100 ఉంటేనేమో ఎక్సలెంట్ అంటాం. సో దిస్ ఈజ్ ద ఆర్క్యూడీ. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఇది మెకానికల్గా బ్రేక్ అయింది. ఇదంతా 12 సెంటీమీటర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 12 సెంటీమీటర్ మెకానికల్గా బ్రేక్ అయ్యి ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 9 ఉన్నది. ఓకే, 3 9గా డివైడ్ అయిపోయారు. ఇదేమైంది? ఇది మెకానికల్ బ్రేక్ అయింది. ఈ మెకానికల్గా బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఏమున్నది? 3 ఉన్నది, ఇక్కడ 9 ఉన్నది. అప్పుడు మెకానికల్గా బ్రేక్ అయింది కాబట్టి వీ షుడ్ టేక్ హ్యాస్ ద క్యాలిక్యులేషన్ ఫర్ ద ఆర్క్యూడీ. ఈ 12 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 9 + 3 12 సెంటీమీటర్స్ మనం ఆర్క్యూడీని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకోవాలి. ఎప్పుడు మెకానికల్గా బ్రేక్ అయితే మనం మెకానికల్గా బ్రేక్ అయింది కాబట్టి ఇదిని కూడా ఆర్క్యూడీని క్యాలిక్యులేషన్ చేయడానికి మాత్రం తీసుకోవాలి. అంతేగాని కోర్ లెంత్ అనేది ఎప్పుడైనా మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ ఉంటేనే తీసుకుంటాం. అలాగనే ఎప్పుడైనా మెకానికల్గా బ్రేక్ అయినా కూడా మనం అది ఆర్క్యూడీ క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకుంటాం. ఇది ఆర్క్యూడీ. నెక్స్ట్ ఏంటిదంటే ఆర్ఎంఆర్. రాక్ మాస్ రేటింగ్. ఆర్ఎంఆర్ ఈజ్ నథింగ్ బట్ రాక్ మాస్ రేటింగ్. సో ఆర్ఎంఆర్ అంటే ఏంటిది? రాక్ మాస్ రేటింగ్. ఆర్ఎంఆర్ ఈజ్ నథింగ్ బట్ రాక్ మాస్ రేటింగ్. ఈ ఆర్ఎంఆర్ ఈజ్ డెవలప్డ్ బై ద బెన్స్విక్ అనే ఒక సైంటిస్టు దీన్ని ఆర్ఎంఆర్ డెవలప్ చేశారు. ఇది ఒక ఇది ఎట్లా అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద 6 పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ఎంఆర్ ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ రాక్ మాస్ రేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 meters, ఒక 300 meters, let assume, as your wish, let assume has a 300 meters of rock is there in a certain place. I wants to know the RMR value of that rock. Wants to know the RMR value of that rock. Then how we should find the RMR value of that rock means I should know the 6 parameters. I should know the RQD తెలిసి ఉండాలి, UCS యూనియాక్సిల్ కంప్రెసివ్ స్ట్రెంత్ తెలిసి ఉండాలి, దాని యొక్క గ్రౌండ్ వాటర్ కండిషన్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ డిస్కంటిన్యూస్లో వచ్చేసి ఓరియంటేషన్ తెలిసి ఉండాలి, స్పేసింగ్ తెలిసి ఉండాలి, దాని యొక్క కండిషన్ తెలిసి ఉండాలి. ఇఫ్ యూ నో దిస్ 6 parameters of that rock, then you will easily find out the RMR value. Then you will easily find out the RMR value. If you know these 6 parameters, then you will easily find out the RMR value. ఆ 6 parameters ఏంటి అంటే ఫస్ట్ ఏంటిది RQD, నెక్స్ట్ UCS is nothing but uniaxial compressive strength, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ కండిషన్, నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఇది డిస్కంటిన్యూటీస్లో ఏంటిది ఓరియంటేషన్, నెక్స్ట్ స్పేసింగ్, నెక్స్ట్ కండిషన్. ఇఫ్ యూ నో దిస్ 6 parameters, then you will easily find out the RMR. What is the formula of RMR? RMR formula ఏంటిది? సిగ్మా సమ్ ఆఫ్ రేటింగ్ ఆఫ్ ఆల్ పారామీటర్స్. This is the formula of RMR.
ఏంటిది సమ్ ఆఫ్ రేటింగ్ ఆఫ్ ఆల్ పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేయాలంటే ఇదొక రాక్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రాక్. ఈ రాక్ యొక్క ఆర్ఎంఆర్ వాల్యూ నాకు కావాలి. ఏంటిది ఈ రాక్ యొక్క ఆర్ఎంఆర్ వాల్యూ కావాలన్నప్పుడు ఈ రాక్ యొక్క ఏం తెలవాలి, ఆర్క్యూడి తెలవాలి. ఈ రాక్ యొక్కటి యూనియాక్సియల్ కంప్రెసివ్ స్ట్రెంత్ తెలవాలి. ఈ రాక్ యొక్క గ్రౌండ్ వాటర్ కండిషన్ తెలవాలి. ఈ రాక్ యొక్క ఓరియంటేషన్ తెలవాలి. ఈ రాక్ యొక్క స్పేసింగ్ తెలవాలి. ఈ రాక్ యొక్క కండిషన్ తెలిసినప్పుడు మనం దీన్ని ఆర్ఎంఆర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో ఈ ఆర్ఎంఆర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి ఒక వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది, ఒక వాల్యూ వస్తుంది, సమ్ వాల్యూ. ఆ వాల్యూ వచ్చి దాన్ని బట్టి ఏం చేస్తామంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, 21 to 40, 41 to 60, 61 to 80, 81 to 100. ఇది వెరీ పూర్, ఇది పూర్, ఇది ఫెయిర్, ఇది వెరీ గుడ్, గుడ్, దిస్ ఇస్ వెరీ గుడ్. ఓకే. ఏంటిదంటే ఇప్పుడు ఈ 6 పారామీటర్స్ తెలిసి ఆర్ఎంఆర్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆర్ఎంఆర్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూ అనేది లెస్ దెన్ 20 ఉన్నప్పుడేమో వెరీ పూర్ అంటాం, 21 to 40 ఉంటేనేమో పూర్ అంటాం, 41 to 60 ఉంటేనేమో ఫెయిర్ అంటాం, 61 to 80 ఉంటేనేమో గుడ్ అంటాం, 81 to 100 ఉంటేనేమో వెరీ గుడ్ అంటాం. సో దిస్ ఈజ్ ద అబౌట్ ఆఫ్ ఆర్ఎంఆర్ గురించి ఇది జస్ట్ ఆర్ఎంఆర్. నెక్స్ట్ కమింగ్ టు ది క్యూ సిస్టమ్. Next coming to the queue system. Third one is queue system. Queue system. So what is queue system? Queue system it is developed by the Banton అనే ఒక సైంటిస్ట్ డెవలప్ చేశాడు. Queue system is developed by the Banton. Queue system is used to determine rock mass character and tunnel support system. ఏంటిది క్యూ సిస్టమ్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ రాక్ మాస్ క్యారెక్టర్ అండ్ టన్నెల్ సపోర్ట్ సిస్టమ్కి యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ క్యూ సిస్టంలో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది బంటన్. ఇది ఎవరైనా రమ్మా బంటన్ అయినా యూజ్ చేస్తాం. సో క్యూ సిస్టమ్ యొక్క ఫార్ములా ఏంటిది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూడి బై జేఎన్ ఇంటూ జేఆర్ బై జేఏ ఇంటూ జేడబ్ల్యూ బై ఎస్ఆర్ఎఫ్. ఓకేనా. ఇది క్యూ సిస్టమ్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ ఆర్క్యూడి జేఎన్ అంటే ఏంటిదంటే ఆర్క్యూడి అంటే ఏంటిదంటే ఆర్క్యూడి ఈజ్ నథింగ్ బట్ రాక్ క్వాలిటీ డిసిగ్నేషన్ నెక్స్ట్ జేఎన్ జాయింట్ నెంబర్ నెక్స్ట్ జేఆర్ జాయింట్ రఫ్నెస్ నెంబర్ నెక్స్ట్ జేఏ ఇస్ నథింగ్ బట్ జాయింట్ ఆల్టర్నేషన్ నెంబర్ నెక్స్ట్ జేడబ్ల్యూ జాయింట్ వాటర్ కండిషన్ నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ స్ట్రెస్ రిడక్షన్ ఫ్యాక్టర్. ఓకేనా. క్యూ సిస్టమ్ ఏంటిది, ఆర్క్యూడి అంటేనేమో రాక్ క్వాలిటీ డిసిగ్నేషన్, జేఎన్ అంటేనేమో జాయింట్ నెంబర్, జేఆర్ అంటేనేమో జాయింట్ రఫ్నెస్ నెంబర్, ఇదేంటి జే అంటే జాయింట్ ఆల్టర్నేషన్, జేడబ్ల్యూ అంటే జాయింట్ వాటర్ కండిషన్, ఎస్ఆర్ఎఫ్ అంటే స్ట్రెస్ రిడక్షన్ ఫ్యాక్టర్. సో ఈ పార్ట్ని ఏమంటారు, ఆర్క్యూడి బై జేఎన్ ఏమంటారు అంటే బ్లాక్ సైజ్. దీన్ని ఏమంటారు ఇంటర్ బ్లాక్ షియర్ స్ట్రెంత్ అంటాం. ఇంటర్ బ్లాక్ షియర్ స్ట్రెంత్. సో దీన్ని ఏమంటాం యాక్టివ్ స్ట్రెస్ అంటాం. యాక్టివ్ స్ట్రెస్.
దీన్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేస్తున్నాం. దీన్ని ఆర్క్యూడి బై జేఎన్ అంటే బ్లాక్ సైజ్ అంటాం, జేఆర్ బై జేఎన్ ఏమో ఇంటర్ బ్లాక్ షియర్ స్ట్రెంత్ అంటాం, జేడబ్ల్యూ బై ఎస్ఆర్ఎఫ్ ఏమో యాక్టివ్ స్ట్రెస్ అనేది అంటాం. సో దీన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. న్యూమరికల్ క్వశ్చన్స్, సమ్ న్యూమరికల్ క్వశ్చన్, ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చిన. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, ఏ రాక్ బ్లాక్ హ్యాస్ ద మల్టిపుల్ జాయింట్స్, సెట్ 1 10 జాయింట్స్ పర్ 15 meters and 20 joints per 5 meters, 40 joints per 8 meters, 30 joints per 15 meters. Find the volumetric joint. ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూమెట్రిక్ జాయింట్, ఫైండ్ ద ఆర్క్యూడి. సో ఫస్ట్ ఆన్సర్ ఫైండ్ ద వాల్యూమెట్రిక్ జాయింట్, జేవిని కనుక్కోమన్నాడు. ఏమన్నాడు, జేవిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిని కనుక్కోవాలి అనే ముందు నీకేం తెలియాలి, జేవి యొక్క ఫార్ములా తెలిసి ఉండాలి. జేవి యొక్క ఫార్ములా ఏంటిది, 1/S1 ప్లస్ 1/S2 ప్లస్ 1/S3 అప్ టు 1/Sn. ఇదేంటిది, జాయింట్ పర్ మీటర్ క్యూబ్. ఇదే నా ఫార్ములా, వాల్యూమెట్రిక్ జాయింట్ ఫార్ములా ఇది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, స్పేస్ ఏమైనా ఇచ్చిండా? ఇక్కడ స్పేస్ ఏమి ఇవ్వలే. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండంటే, ఒక 15 మీటర్ల రాక్ మాస్ ఉంది. ఎంత, ఒక 15 మీటర్ల రాక్ మాస్ ఉంది. ఆ 15 మీటర్ల రాక్ మాస్లో ఎన్ని ఉన్నాయట, 10 జాయింట్స్ ఆర్ 10 డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. 10 జాయింట్స్ ఆర్ 10 డిస్కంటిన్యూటీస్ అనేటివి ఉన్నాయి. ఆ 15 మీటర్స్ ఆఫ్ రాక్ మాస్లో ఇంత 10 జాయింట్స్ ఉన్నాయి. ఆ 10 జాయింట్స్లో ఇప్పుడు నీకు ఇక్కడ ఏం తెలిసింది, రాక్ మాస్ లెంత్ తెలిసింది, జాయింట్స్ తెలిసినాయి. దెన్ యూ విల్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద స్పేసింగ్. యావరేజ్ స్పేసింగ్ అనేది తెలుస్తుందా? ఎస్. యావరేజ్ స్పేసింగ్ ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ మెజర్మెంట్ ఆఫ్ ది రాక్ మాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ జాయింట్స్. అసలు ఆ డిస్టెన్స్ ఎంత ఉందట, 15 మీటర్స్ ఉన్నాయి. అందులో నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 10. అప్పుడు నీకేం తెలిసింది, యావరేజ్ స్పేసింగ్ తెలిసింది. ఫస్ట్ దాని ఒక యావరేజ్ స్పేసింగ్ తెలిసింది, సెకండ్ దాని ఒక యావరేజ్ స్పేసింగ్ తెలుసా, డిస్టెన్స్ మెజర్డ్ బై అది. అసలు స్పేసింగ్ అంటే ఏంటిదంటే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 discontinuities is known as spacing. సో ఫస్ట్ దాని ఒకటి ఏంటిది, ఫస్ట్ దాని ఒక స్పేసింగ్ ఫార్ములా ఏంటిది, స్పేసింగ్ అంటే ఏంటిది, డిస్టెన్స్ మెజర్డ్ బై ది రాక్ మాస్ డివైడెడ్ బై టోటల్. ఓకేనా, అంతేనా? ఇక్కడ రాస్తా, ఇది జేవి యొక్క ఫార్ములా. ఓకేనా. ఫస్ట్ యావరేజ్ స్పేసింగ్ ఫార్ములా ఏంటిదంటే, డిస్టెన్స్ ఏంటిది, డిస్టెన్స్ మెజర్డ్ ఆఫ్ రాక్ మాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ జాయింట్స్. అంతేనా, నెంబర్ ఆఫ్ జాయింట్స్. డిస్టెన్స్ ఎంత ఉన్నది ఇక్కడ, ఎంత, 15/10. అంతేనా, 5 2s 5 3s 3/2 అంటే ఎంత, 1.5. ఇది 1.5. యావరేజ్ స్పేసింగ్ ఎంత, 1.5. నెక్స్ట్ది ఎంత, 5/20. 5 1s 4s ఇస్ నథింగ్ బట్ 0.25. ఎస్. ఫోర్త్ ఏంటిది, 8/40. 8/40 అంటే ఎంత, 0.2. ఎస్. నెక్స్ట్ 15, ఇదెంత, 15/30 అంటే ఎంత, 0.5. ఓకేనా. ఇది యావరేజ్ స్పేసింగ్ యొక్క ఇవి. సో మీకు ఇక్కడ ఏం తెలిసింది, ఈ 4 యొక్క యావరేజ్ స్పేసింగ్ అనేది తెలిసింది. ఏం తెలిసింది, ఈ 4 యొక్క యావరేజ్ స్పేసింగ్ అనేది తెలిసింది. ఈ యావరేజ్ స్పేసింగ్ 4 యొక్క, ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చిండు, ఇది ఫార్ములా. ఇప్పుడు ఏమిచ్చిండు, ప్లస్ 1/S4. ఈ యావరేజ్ యొక్క స్పేసింగ్ ఫార్ములా తెలిసింది. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ 1/S1 యొక్క స్పేసింగ్ ఎంత, 1.5 ప్లస్ 1/S2 యొక్క ఎంత, 0.25 ప్లస్ 1/S3 ఒకటి ఎంత, 0.2, 1/0.5. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది, దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 11.66 ఏమొచ్చింది, జాయింట్ పర్ మీటర్ క్యూబ్. ఇది ఆన్సర్.
ఓకేనా. ఈ డైరెక్ట్ వాల్యూమెట్రిక్ జాయిన్ ఇచ్చాడు. సో డైరెక్ట్ వాల్యూమెట్రిక్ జాయిన్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ప్రతి దాని యొక్క స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి దాని యొక్క స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్పేసింగ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూమెట్రిక్ జాయింట్ అనేది ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ఆర్క్యూడీ. ఫైండ్ అవుట్ ద ఆర్క్యూడీ. ఆర్క్యూడీ ఫార్ములా ఏంటిది? ఆర్క్యూడీ ఫార్ములా ఏంటిదంటే 115 minus 3.3 into volumetric joint. This is the formula. ఇందులో సబ్స్టిట్యూట్ 115 minus 3.3 into ఎంత 11.66 సబ్స్టిట్యూట్. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 76.49 వస్తుంది. ఎంత వస్తుంది? 76.49% అనేది వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ 115 minus 3.3 into 11.6 చేస్తే 76.49% వస్తుంది. ఇది ఆర్క్యూడీ వాల్యూ. ఇదంతా ఆర్క్యూడీ వాల్యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి. ఏ రాక్ బ్లాక్ హ్యాస్ ఏ మల్టిపుల్ జాయింట్స్. సెట్ 1లోనేమో ఒక 15 మీటర్ల రాక్ ఈజ్ నథింగ్ బట్ 15 మీటర్స్ రాక్ అంటే ఒక 15 మీటర్స్ రాక్ అంటే ఎట్లా ఉందంటే ఇగో ఇది 15 మీటర్స్ రాక్. ఇదంతా ఒక 15 మీటర్స్ రాక్. ఇందులో ఎన్ని ఉన్నాయట? 10 జాయింట్స్ ఆర్ డిస్కంటిన్యూటీస్. ఇట్లా 10 జాయింట్స్ ఉన్నాయి. ఇట్లా 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 10 డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి. ఇట్లా డిస్కంటిన్యూ. నీకేం చేయాలి? ఈ 15 మీటర్లో ఇంత ఉన్నది. నీకు స్పేసింగ్ కావాలి. ఈ స్పేసింగ్ అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ కంటిన్యూస్గా. ఈ స్పేసింగ్ తెలిసిన తర్వాత నువ్వు వాల్యూమెట్రిక్ జాయింట్ అనేది తెలుసుకోవచ్చు. సో దాని అర్థం ఇది. నెక్స్ట్ సో ఇది. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూమెట్రిక్ జాయింట్ అనేది ఇట్లా ఫైండ్ అవుట్ చేయవచ్చు. 1/s ఫార్ములాని ఇది ఒక ఫార్ములా. వాల్యూమెట్రిక్ జాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఆర్క్యూడీ ఫైండ్ అవుట్. ఈ వచ్చిన రాక్కి ఈ 11.6 జాయింట్ పర్ మీటర్ క్యూబ్ దానికి ఆర్క్యూడీ ఎంత? 11.6 అనే దానికి ఆర్క్యూడీ ఎంత అన్నప్పుడు దీని యొక్క ఆర్క్యూడీ ఇది ఎంత? సో 76.49 ఆర్క్యూడీ వచ్చింది. వచ్చింది 76.49 అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక కోర్ శాంపిల్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక కోర్ శాంపిల్ తీసుకున్నాడు. ఒక కోర్ శాంపిల్ తీసుకొని దాని యొక్క ఆర్క్యూడీ ఫైండ్ అవుట్ ఏమన్నాడు? జస్ట్ సింపుల్. ఒక కోర్ శాంపిల్ తీసుకున్నాడు. ఆ కోర్ శాంపిల్ యొక్క ఆర్క్యూడీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ కోర్ శాంపిల్ యొక్క ఆర్క్యూడీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆర్క్యూడీ ఫార్ములా తెలిసి ఉండాలి. అసలు ఆర్క్యూడీ అంటే ఏంటి తెలిసి ఉండాలి. ఆర్క్యూడీ ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ కోర్ లెంత్ మోర్ దెన్ 10 centimeters డివైడెడ్ బై టోటల్ కోర్ రన్ ఇంటూ 100% కాబట్టి పర్సెంటేజ్లో అడిగాడు. సో ఇక్కడ ఆర్క్యూడీ ఏమి ఇచ్చిందంటే ఇదొక పార్ట్ కోర్ శాంపిల్ అనేది ఇట్లా వచ్చింది. ఏమొచ్చింది? ఇది 12 centimeters, ఇది 8 centimeters, ఇది 11 centimeters, ఇది 2 centimeters, 20 centimeters, 9 centimeters, 10 centimeters, 9 centimeters, 15 centimeters. ఫైండ్ ద ఆర్క్యూడీ. ఫస్ట్ ఆర్క్యూడీ ఫార్ములా ఏంటిది? ఆర్క్యూడీ అంటే ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ కోర్ లెంత్ మోర్ దెన్ 10 centimeters డివైడెడ్ బై టోటల్ కోర్ రన్ ఇంటూ 100%. పర్సెంటేజ్ కాబట్టి షుడ్. ఇక్కడ మోర్ దెన్ 10 centimeters ఏమున్నది? 12 ఇది తీసుకోవచ్చు, 11 ఇది తీసుకోవచ్చు, 20 ఇది తీసుకోవచ్చు, 15 ఇది తీసుకోవచ్చు. ఎంత? 12 + 11 + 20 + ఇది మొత్తం 1 మీటర్. ఓకేనా? 20 + 15 డివైడెడ్ బై టోటల్ కోర్ రన్ ఎంత? 1 మీటర్. 1 మీటర్ ఈక్వల్ టు కిतना? 100 centimeters. మొత్తం సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఇది సెంటీమీటర్స్లో ఉన్నాయి, ఇది సెంటీమీటర్స్లో ఉన్నాయి. ఇంటూ ఎంత? 100%. ఎంత అమ్మా? ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 58% వచ్చేది. ఎంత వచ్చింది? 58% వచ్చేది. సో ఈ 58% మనది ఎట్లా? గుడ్డా బ్యాడా? ఎట్లున్నట్టు? ఎంత వచ్చింది? 58% వచ్చేది. సో ఇప్పుడు మనకి ఎట్లా తెలవాలి? లెస్ దెన్ 25, 25 to 50, 50 to 75, 75 to 90, 90 to 100. ఇది వెరీ పూర్, ఇది పూర్, ఇది గుడ్, ఇది వెరీ గుడ్, ఇది ఎక్సలెంట్. 58 అంటే ఇది ఎట్లా వచ్చింది? ఇంట్లో వచ్చింది. అంటే ఇది ఏమున్నది? గుడ్. ఏంటిది? ఇది గుడ్. మరి ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఎంత వచ్చింది? 76% వచ్చింది. అంటే ఇక్కడ వెరీ గుడ్. ఇక్కడ ఏమొచ్చింది? వెరీ గుడ్.
సో ఇది ఆర్క్యూడి ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ టోటల్ కోర్ రికవరీ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ కోర్ రికవరీ ఎట్లా చేస్తామంటే సింపుల్. ఫైండ్ ద కోర్ రికవరీ మొత్తం. ఇప్పుడు ఇందాక నేనేమన్నా అంటే ఆర్క్యూడి ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే మోర్ దెన్ 10 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇఫ్ యూ ఫైండ్ ద టోటల్ కోర్ లెంత్ ఏ అన్నప్పుడు దానికి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ టోటల్ కోర్ లెంత్ డివైడెడ్ బై టోటల్ కోర్ రన్. ఏంటిది ఫార్ములా? ఏంటిది? సమ్ ఆఫ్ టోటల్ కోర్ లెంత్ డివైడెడ్ బై టోటల్ కోర్ రన్. సో సింపుల్, ఈజీలీ వాట్ ఈస్ ద ఫార్ములా? ఇక్కడ కోర్ ఏంటిది? సమ్ ఆఫ్ టోటల్ కోర్ లెంత్ డివైడెడ్ బై టోటల్ కోర్ రన్. ఇది సో ఇది ఏమొస్తుంది? 12 వస్తుంది, ప్లస్ 8 వస్తుంది, ప్లస్ 11 ప్లస్ 2 ప్లస్ 20 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 9 ప్లస్ 15 డివైడెడ్ బై 100. అది సెంటీమీటర్, ఇది సెంటీమీటర్ చేస్తే మొత్తం 95% అనేది కోర్ రికవరీ. ఎంత? 95% అనేది ఇది కోర్ రికవరీ. ఫస్ట్ ఇది ఆర్క్యూడి, ఇది కోర్ రికవరీ. ఇది ఇందులో ఏం నేర్చుకున్నాం? వాల్యూమెట్రిక్ జాయింట్ నేర్చుకున్నాం, ఆర్క్యూడి నేర్చుకున్నాం. ఇది ప్రీవియస్ క్లాస్లో జరిగిన న్యూమెరికల్స్. ఇంకొక 2 డిస్కస్ చేస్తాం. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఇచ్చిండి ఇక్కడ. ఫ్రమ్ ఏ టెస్ట్ ఆఫ్ ఇట్స్ ఫౌండ్ దట్ ఏ రేటింగ్ యూనియాక్సిల్ కంప్రెసివ్ బై ద పాయింట్ లోడ్ టెస్ట్ 10 and RQD 13, spacing of joint 7, groundwater condition of joint 4, groundwater condition 10, adjustment of joint orientation -6. find the RMR. సో మనం RMR ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకేం చెప్పినా ఇందాక 6 పారామీటర్స్ యొక్క వాల్యూస్ తెలుస్తుంటే we will easily find out the RMR value. ఇప్పుడు ఆ 6 పారామీటర్స్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు. దెన్ వి ఫైండ్ ద ఆర్ఎంఆర్. ఫస్ట్ ఆర్ఎంఆర్ ఫార్ములా ఏంటిది? ఆర్ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా సమ్ ఆఫ్ ఏంటిది? సమ్ ఆఫ్ రేటింగ్ ఆఫ్ ఆల్ పారామీటర్స్. దిస్ ఈస్ ఏంటిది? ఆల్ పారామీటర్స్ ఏంటిది? ఇక్కడ 10 ఉన్నది, 13, 7, 4, 10 -6 ఎంత? 10 ప్లస్ 13 ప్లస్ 7 ప్లస్ 4 10 ప్లస్ -6 ఎస్ ఎంత అవుతుంది? 10 ఇది ఎంత? 27, 30, 34, 44 -6 38 ఎంత? ఆర్ఎంఆర్ వాల్యూ ఎంత? 38. సో ఈ 38 వచ్చింది. మరి ఈ 38 గుడ్డా బ్యాడా అనేది ఎట్లా తెలుస్తుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, 21 to 40, 41 to 60, 61 to 80, 81 to 100. ఇది వెరీ పూర్, ఇది ఫేర్, ఇది గుడ్, ఇది వెరీ గుడ్. 38 షుడ్ బి అండర్ ద పూర్. ఏమొచ్చింది? 38 అనేది పూర్. అంటే నీకు ఇచ్చిన ఏదైతే ఆ రాక్ ఉందో ఆ రాక్ అనేది దా రాక్ యొక్క ఆర్ఎంఆర్ వాల్యూ ఎంత? పూర్. 38 వచ్చింది. 38 అంటే అది పూర్. ఓకేనా? 38 ఇస్ నథింగ్ బట్ పూర్. 21 to 40 అంటే పూర్. సో ఇది ఒకటి. నెక్స్ట్ క్యూ సిస్టమ్ యొక్క ప్రాబ్లం ఉన్నది. క్యూ సిస్టమ్ మీద ఒక ప్రాబ్లం ఉన్నది. సో ఫైండ్ ద క్యూ సిస్టమ్లో అన్ని ఇచ్చాడు. ఆర్క్యూడి 80%, జాయింట్ నెంబర్ 10 ఇచ్చాడు, జాయింట్ రఫ్నెస్ నెంబర్ 8 ఇచ్చాడు, జాయింట్ ఆల్టర్నేషన్ నెంబర్ 10 ఇచ్చాడు, జాయింట్ వాటర్ కండిషన్ 0.5 ఇచ్చాడు, స్ట్రెస్ రిడక్షన్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్యూ సిస్టమ్? క్యూ సిస్టమ్ యొక్క ఫార్ములా ఏంటంటే RQD డివైడెడ్ బై JN ఇంటూ JR డివైడెడ్ బై JA ఇంటూ JW డివైడెడ్ బై SRF. ఓకేనా? ఇది RQD ఎంత? 80/10 ఇంటూ 8/10 ఇంటూ 0.5/10. సో ఇదంతా సాల్వ్ చేస్తే ఇదంతా 8/10, 80/10, 8/10, 0.5 ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 0.16 వస్తుంది. ఇదేంటిది? క్యూ సిస్టమ్ 0.16. సో దిస్ 2 ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్, ఈ 2 ప్రాబ్లమ్స్
ఇవి 2 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో క్యూ సిస్టమ్ యొక్క మొత్తం క్యూ సిస్టమ్ దీన్ని ఏమంటాం, బ్లాక్ సైజు, ఇంటర్ బ్లాక్ షియర్ స్ట్రెంత్, ఇది యాక్టివ్ స్ట్రెస్ అంటాం. సో మనం ఈ ప్రాబ్లం చేసినాం, ఈ ప్రాబ్లం చేసినాం. 2 ప్రాబ్లమ్స్ ఆర్ క్లోజ్డ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.